జరుగుతుంది. ఇలాంటి సినిమా చేసినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. అండ్ సో సార్ చెప్పినట్టు నిజంగా వాట్ అ సాంగ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో అసలు నార్మల్ సాంగ్ కావచ్చు, ర్యాప్ సాంగ్ కావచ్చు, రెండు కూడా వెయిటింగ్ అవే స్పెషల్. రామకృష్ణ గారు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. ముందుగా కంగ్రాట్స్ అండి, గ్రేట్ ఫిల్మ్ లో మీరు పార్ట్ అయినందుకు. సో ముందుగా ఇప్పుడు భాష గారు మాట్లాడతారు. హలో అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ముందుగా నా ముందు సాయి కుమార్ గారు చెప్తే చూస్తారు అసలుకి మెసేజ్లు, మన దేశం గొప్పది అంటే థియేటర్కి వచ్చి ఏదో క్లాస్ పీకినట్టుగా అనుకుంటారేమో. అంటే కొన్ని సినిమాలు రిజల్ట్స్ అలా అయ్యాయి, చాలా తక్కువ సినిమాలు ఆడాయి మనకు ఆ జోనర్లో సెక్రటరీలు వచ్చినప్పుడు. సో అలా చూస్తే మనకి హిందీలో ఊరి ఆడింది, తెలుగు. సో దాని తర్వాత సినిమాని ఎందుకు అంటున్నానంటే అండి, మామూలుగా మనకు సినిమాలు వచ్చినప్పుడు మెసేజ్ ఉంటుంది, మన దేశంలో ఇది జరుగుతుంది, ముస్లిమ్స్ హిందూ ముస్లిం గొడవలు ఇలా జరుగుతాయి, కాశ్మీర్ జరుగుతాయి ఇలా. కానీ ఈ సినిమాలో అలా కూర్చోబెట్టి క్లాస్ పెట్టినట్టు ఉండదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మనకి చెప్పాడు ఆ విషయాన్ని బయటకు వచ్చి మనమే ఒక గూస్. సో అంత సున్నితంగా దాన్ని బాగా మనకి అర్థమయ్యేలాగా, మనకి నచ్చేలాగా ఎంటర్టైన్మెంట్ విధంలో రామ్ కుమార్ అని చెప్పారు. సో అది నాకు బాగా నచ్చింది. సో ఈ సినిమా రేపు జనానికి కూడా రీచ్ అయితే డెఫినెట్గా నచ్చుతుంది. సో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ కుమార్ అనే సూర్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ, దీపిక గారు, నాకు కూడా నాకు ఆడితే నాకు కూడా ఇంకా చాలా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. నాకంటే ఇంపార్టెంట్ సో దీని తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత వీళ్ళ లైఫ్ మారాలని ఆటల్లో కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీరాముడి ఆశీస్సులతో ఈ రామ్ 26వ తారీఖున రిలీజ్ అవుతుంది ఈ సినిమా. దీన్ని చాలా కష్టపడి వండర్ఫుల్ డబ్బు ఖర్చు చేసి శ్రమ కూర్చి శ్రమ పెట్టి మంచి సినిమా తీశారండి. ఈ మధ్యకాలంలో వస్తున్న స్మగ్లింగ్ సినిమాలు, యాక్షన్ సినిమాలు వీటన్నిటికంటే భిన్నంగా పేట్రియాటిక్ సినిమా రావటం అనేది చాలా కాలం లేదు. అది మళ్ళీ 24లో స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మళ్ళీ ఈ జనరల్లో ఫ్యూచర్లో సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే వీళ్ళ ఆశీర్వదించడానికి వివేక్ గారికి, వేణుగోపాల్ గారికి, సత్యనారాయణ రెడ్డి గారికి, అలాగే ధన్యవాదాలు గారితో నేను ఒక వెబ్ సిరీస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కానీ సాయి కుమార్ కలిసి యాక్ట్ చేసి ఏ సీన్లో ఫిలిమ్స్ లో చేసినా కూడా యాక్ట్ చేసే అదృష్టం నాకు ఇంతవరకు రాలేదు. ఫ్యూచర్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. డైరెక్టర్ గారు యాక్చువల్గా మంచి మంచి లొకేషన్స్, అంటే ఈ సినిమాకి కావాల్సిన లొకేషన్స్ లో చాలా కష్టపడి ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటి అనేది వెతికి మరి, అంటే నేను కొన్ని లొకేషన్స్ లో అంటే యాక్టింగ్ లో నేను చేయలేని, అంటే ఇప్పటివరకు చేయలేని ఒక కొత్త క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హీరో గారు కూడా అసలు నేను చూసి ఇప్పటికి ఎన్ని సినిమాలు వేశాడు, అసలు ఇంత అద్భుతంగా చేస్తున్నారని ఫస్ట్ సీన్ అవ్వగానే డైరెక్టర్ గారు నేను హీరో గారిని అడగడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు మన దేశం అంతా ఒకటే ఉందండి, అయోధ్యాధాం నడుస్తుంది. అండ్ రీసెంట్గా హనుమాన్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం జరిగింది. చిన్న సినిమా అని అనుకోకండి, చాలా మంచి సినిమా. మీరు ట్రైలర్ని ఒకటి నమ్మండి, ఫస్ట్ ట్రైలర్ని చూడండి, ట్రైలర్ని చూసి థియేటర్కి రండి. దాని తర్వాత మీరు చాలా బాధపడతారు, ఎందుకంటే ఓటీటీకి వచ్చిన తప్ప థియేటర్లో ఎందుకు మిస్ అయ్యామని. సో అందరూ కంపల్సరీగా 26 రోజు హాలిడే ఉంది కాబట్టి అందరూ వచ్చి సినిమా థియేటర్లో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ టు యు అండి. సుబ్బారావు గారు, రిక్వెస్ట్ రమేష్ గారు, సుబ్బారావు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి.
సూర్య గారు దివ్య గారు వచ్చి కాస్త బొకే కూడా అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మనం ఎంత కష్టపడి మూవీని చేసినా సరే వెనకాల ఇలాంటి మనకి సపోర్టింగ్గా ఉంటే వచ్చే ఎనర్జీ డెఫినెట్లీ చాలా హై ఉంటుంది. సో అలానే ఇద్దరు కూడా నా ర్యామ్ మూవీకి పిల్లర్స్లా ఉన్నారు. డైరెక్టరు ఈ మూవీ జస్ట్ మేము డైలాగ్ చేస్తున్నాము, ఒకసారి తప్పకుండా రావాలని చెప్పన్నారు. సో నేను అప్పుడు యాక్చువల్గా అహ్మదాబాద్ ప్రాజెక్ట్లో ఉన్నాను. సో తను వస్తున్నానని చెప్పి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చి దిగినప్పుడు నేను డైరెక్టర్ రాము భాను గారు కూర్చొని ఈ మూవీ గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ మూవీ నేను చాలా కాలం క్రితమే ఎప్పుడైతే వాళ్ళు డబ్బింగ్లో ఉన్నప్పుడు చూశాను, నేను అప్పుడే చెప్పాను గ్యారెంటీగా ఇది మీకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. కొత్త డైరెక్టర్ అయినా కొత్త హీరోయిన్ హాయ్ అండి. ఈ సినిమాలో పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు దేశభక్తి అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో పనిచేసినందుకు, యాక్షన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ సినిమాలో నన్ను నమ్మి ఫైట్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్ యూ. అలానే నన్ను హీరో గారు కూడా డైరెక్టర్ సార్ని పరిచయం చేశాడు. నన్ను నమ్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీంట్లో యాక్షన్ నేను మా బ్రదర్ కూడా చేశాము. చాలా అద్భుతంగా వచ్చే యాక్షన్స్ అన్ని. మా సార్ది క్లైమాక్స్ ఫైట్ కూడా చూశాను. చాలా అద్భుతంగా ఒక మంచి పెద్ద హీరో చేసినట్టు చేశాడు సార్. చాలా అద్భుతంగా ఇంకా సార్లు అన్న ఇంతకుముందు అన్నట్టు మన హీరోయిన్ ధన్య బాలకృష్ణ గారు ద మ్యాన్ హిమ్సెల్ఫ్. ఆయన స్నీక్ పీక్ లో ఆయన డైలాగ్ చూస్తే అందరూ అరే వా అన్నారు. సాయి కుమార్ గారు మా అందరి ఫేవరెట్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ సార్. అలాగే యాక్టర్స్ భాష గారు, సురేష్ గారు, అలాగే రామకృష్ణ గారు, ఎవ్రీవన్. అండ్ ఈ రోజు గెస్ట్లుగా వచ్చిన వివేక్ గారు, అలాగే బెక్కం గారు, మల్లిడి సత్యనారాయణ గారు. ఎస్, ఈ సినిమాకి అన్ని తానే పనిచేసిన మీరామ్ గారు సార్, మీరే మాట్లాడాలి. అంటే నేను సాయి కుమార్ గారికి పిలుద్దాం అనుకున్నాను, కానీ మీది చాలా లాంగ్ లిస్ట్ ఉంది, అందుకని సార్ మీరు చెప్పిన తర్వాత సాయి గారు పిలుస్తారు సార్. మన ఓకే అంటే ఆయన మాట్లాడితే ఇంకా మనం అందరూ తిరిగిపోవాలి. సాయి కుమార్ గారు మీ టర్న్ ప్లీజ్. జై భారత్, జై శ్రీరామ్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న జన్మభూమి గొప్పదిరా. ఇది మన జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, రామ జన్మభూమి. రాము రాము అలాగే ఇక్కడున్నాడు ఈయన రామే, నువ్వే రామయ్య. సో ఇద్దరు రాములే ఒక విధంగా. అంటే వీళ్ళిద్దరూ నిజంగానే కృష్ణార్జునుడు లాగా, ఈయన కృష్ణుడు అయితే ఈయన అర్జునుడు అనమాట. ప్రతి ఒక్కరి దగ్గర మేము సీనియర్స్ అయినా కూడా దే ఆర్ సో పర్టికులర్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పాలి, ఈ ఎమోషన్ ఇలాగే కావాలి, అలాగా చాలా అద్భుతంగా వాళ్ళు దాన్ని టోటల్గా దాన్ని ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన క్యాస్టింగ్తో. ఎందుకంటే భానుచంద్ర